జరగదండి. మత్తయి సువార్త అదే 16 అధ్యాయం మొదటి వచనంలో ఒక మాట ఉంటుందన్నమాట. అప్పుడు పరిసయ్యులు సద్దుకాయులు వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశము నుండి ఒక సూచక్రియ తమ గొర చూపమని ఆయన అడుగుగా ఆయన ఇట్లే నేను వీళ్ళేమని అడిగారు? శోధించుట. మరి ఆయనకి మనకి తేడా? హల్లెలూయా. వాళ్ళు శోధించడానికి అడిగారు. మరి మనం హృదయాన్ని దూరంగా పెట్టి పెదవులతో అడిగితే ఏమవుతుంది చెప్పండి ఒకసారి. నేను సూత్రం చెప్పండి, ఏమవుతుంది, ఏం జరిగింది? హల్లెలూయా. హృదయాన్ని దేవునికి పెదవులు హృదయంలో నుంచి వచ్చిన ప్రార్థన మహోన్నతులకు దేవుడు దాన్ని అంగీకరిస్తాడు. అది జరుగుద్ది. మహోన్నతుడికి చేయగల సమర్థుడు ఆయన చేస్తాడు. ఇక్కడ మనం అడిగినట్ల వాళ్ళు కూడా అడుగుతున్నారు. వాళ్ళు అడిగారు. పరిసయ్యులు సద్దుకాయులు వచ్చి ఆయన శోధించడానికి ఆకాశం అనండి ఒక సూచికలే తమ కొరకు చూపమని ఆయన అడుగుగా ఆయన ఇట్లా నేను సాయంకాలము మీరు ఆకాశం ఎర్రగా ఉన్నదనే గనక వర్షం కుడుతుంది. మీరు ఎంత తేలిక చెప్పేస్తారే చూసారా? మీరు ఆ సూచన మీకు తెలిసిపోయింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది చూడండి, వినాయక సంబరానికి వర్షం పడుతుందండి. ఎంత ఈజీగా చెప్పేస్తారు ప్రజలు. కాలం నిర్ణయించింది. జగత్ పునాది వేరే మనకు మనకు మహోన్నతులకు సృష్టికర్త అనే దేవుడు ఈ కాలానికి ఇది పడుతుంది, ఈ కాలానికి సగద్ది, ఈ కాలానికి వర్షం పడుతుంది, ఈ కాలానికి ఎండగాడుతుంది. సమస్తము సమకూర్చబడిన వాడు సృష్టికర్త అనే దేవుడిని పక్కన పెట్టేసి నీ సొంత ఆలోచనతో ఎర్రగా పెడితే వర్షం పడుతుంది అంటాను. తెల్లగా ఉంటే సూర్యుడు వస్తాడు అంటాను. ఈరోజు ఈ పూజ చేస్తే ఇది వస్తుంది, ఆ దసరాకేమో అది వస్తుంది. అంటే వీళ్ళు అసలు మహోన్నతులకు దేవుడు నిర్ణయించిన కాలాన్ని పక్కన పెట్టేసి దేవునికి మహిమ కలుగుగా హల్లెలూయా. మనం పెట్టుకున్న వీటి కోసం మన కాలాన్ని ఆయన మహిమని పక్కన పెట్టేశాం. దేవుని స్తోత్రం. ఆయన మహిమని పక్కన పెట్టేసి మనం ఆడుతున్న మాటలండి. దేవుడు ఇక్కడ అదే అంటాడు, సాయంకాలం మీరు ఆకాశం ఎర్రగా ఉన్నది కనుక వర్షం కురుతుందని మీరు